నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వర్ణి మండలం సిద్దాపూర్లో శ్రీకాంత్ అనే 9 ఏళ్ల బాలుడు హత్యకు గురయ్యాడు. గుప్త నిధుల కోసం బాలుడిని నరబలి ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, అసలు ఏం జరిగింది? ఈ బాలుడిని ఎందుకు హత్య చేశారు? క్రాంతి, ఇది చాలా అమానుషమైన ఘటనగా చెప్పుకోవచ్చు. శనివారం నుంచి ఈ బాలుడు ఎవరైతే శ్రీకాంత్ ఉన్నాడో అతను కనిపించకుండా పోయాడు. రాత్రి 10 గంటల సమయం నుంచి కనిపించకుండా పోయాడు. ఆ రోజు నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా బాలుడి కోసం వెతుకుతా ఉన్నారు. ఈ రోజు ఉదయం అతను సిద్దాపూర్ శివార్లోని పెద్దవాగు పక్కన ఉన్న బావిలో శవమై తేలడం చాలా దారుణంగా బయటపడింది. వెంటనే కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులు అందరూ కూడా అక్కడికి చేరుకొని పరిశీలించారు. అతని తల ఏదైతే ముఖం భాగం అంతా కూడా కాలిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గొంతుపై కూడా కత్తి పోట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతన్ని నరబలి ఇచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్రామంలో దశరథ్, మాయి చందు, రామదాస్ అనే 3 వ్యక్తులు గతంలో కూడా ఇట్లాంటి ఏదైతే మంత్రాలు కావచ్చు, గుట్ట నిధుల కోసం సంబంధించిన ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి. ఒక బాలుడు కూడా గతంలో దశరథ్ అనే వ్యక్తి ఇంట్లో దొరికాడని చెప్తున్నారు. ఆ రోజు పంచాయతీ చేసి వాళ్ళందరూ కూడా గ్రామస్తులతో ఒప్పందాలు చేసుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా చేశారు. ఈసారి మాత్రం మరో బాబు ఇలాంటి అడవిలో శవమై కనిపించడం వల్ల ఆ 3 మంత్రాల కోసం అలాగే గుప్త నిధుల కోసం ఇట్లాంటి సంఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఆ 3 పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ఆ 3 కూడా ఏదైతే దశరథ్, మాయి చందు, ఇంకొకరు కూడా ఈ 3 కూడా పరారీలో ఉన్నారు. ఈ 3 కోసం గ్రామస్తులు కూడా వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కొద్దిసేపటి క్రితమే బోధన్ సిఐ శ్రీనాథ్ కావచ్చు, ఎస్ఐ అంజయ్ సంఘటన స్థలాన్ని చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనకు సంబంధించి మరికొద్దిసేపట్లోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విఘ్నేష్, తల్లిదండ్రులు ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఖచ్చితంగా తల్లిదండ్రులే కాదు, గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. 3 అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయని చెప్తున్నారు. కాబట్టి దశరథ్, మాయి చందు అనే మరొక వ్యక్తిపై కూడా ఇట్లాంటి అనుమానిస్తున్నారు. ఈ 3 ఈ బాబును చంపేసి ఉంటారని చెప్పి రామదాసు, మాయి చందు, దశరథ్ అనే 3 అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. ఎందుకంటే దశరథ్ ఇంట్లో కూడా గతంలో ఏదైతే ఈ గుప్త నిధుల కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఒక మహిళను కూడా టేపు పెట్టి మరి సైజ్ ఎంత ఉంది అనేది, ఎంత కొలత ఉంది, ఎంత ఎత్తు ఉంది అనేది కొలిచారు గతంలోని. ఒక 2-3 సంఘటనలు ఆధారాలను బట్టి ఈ 3పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆ ముగ్గురు కోసం వేట ప్రారంభించారు. ఎందుకంటే ఆ 3 పరారులో ఉన్న నేపథ్యంలో వారిపైనే అనుమానాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. ఓకే విఘ్నేష్, మరి కొద్దిసేపట్లో మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.